10:30 కావస్తోంది. మరో 10 నిమిషాల్లో మోహన్ బాబు ఆయన ఇద్దరు కుమారులు 10:30 కరెక్ట్ గా రాచకొండ సిపి ముందు హాజరవుతారా? మోహన్ బాబు గూండాయిజానికి సంబంధించిన వివాదం కేసుల ఎపిసోడ్ లో ఇవాళ ఏం జరగబోతోంది? మనోజ్ కి జల్పల్లి నివాసంలో చికిత్స అందిస్తారా? ఆయన రాచకొండ సిపి ముందుకు ఎప్పుడు వెళతారు? ఇక మోహన్ బాబు ఆసుపత్రి సీన్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ సైడ్ ఇది. జల్పల్లి నివాసంలోనే మంచు మనోజ్ అలాగే మౌనిక ఉన్నారు. నిన్న గొడవలో మంచు మనోజ్ గాయపడ్డారు. సో కాసేపట్లోనే జల్పల్లికి వైద్యుల బృందం పడుతున్నట్టుగా తెలుస్తోంది. సో మనోజ్ కు ఇంట్లోనే చికిత్స అందించబోతున్నారు డాక్టర్స్. అనంతరం రాచకొండ సిపి దగ్గరకు మంచు మనోజ్ వెళ్తారు. రాచకొండ కమిషనరేట్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే. ఇక తన ముందు హాజరు కావాలని మంచు కుటుంబానికి సిపి సమన్లు జారీ చేశారు. మోహన్ బాబు, విష్ణు వస్తారా లేదా? నోటీసులు ఇవ్వడంతో వెంటనే ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రిలో ప్రస్తుతం మంచు విష్ణు మోహన్ బాబు గారి దగ్గరే ఉన్నారు. టీవీ9 జర్నలిస్ట్ పై దాడి చేసి ఆరోగ్యం బాలేదు అని చెబుతున్నారు మోహన్ బాబు. సిపి సమన్లకు సమాధానం ఎప్పుడు చెబుతారు మరి? రైట్, ప్రెజెంట్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గర మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మన డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే సిపి ఆఫీస్ దగ్గర నుంచి కూడా డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఏలేందర్ సిద్ధంగా ఉన్నారు. రైట్ ప్రణీత, ఏంటి అక్కడ సిచ్యువేషన్? డాక్టర్స్ బృందం అక్కడికి వెళుతుంది అని చెప్తూ ఉన్నారు. వెళ్ళారా డాక్టర్స్? వెళ్ళారా? మనోజ్ ని చూసారా? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అండ్ ఆయన సిపి దగ్గరికి ఎప్పుడు హాజరు కాబోతున్నారు? అయితే ఇప్పటి వరకు ఇంకా డాక్టర్స్ బృందం ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. అయితే డాక్టర్స్ వచ్చి అతనికి చికిత్స అందించిన తర్వాతనే మనోజ్ సిపి ఆఫీస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే అతడికి సంబంధించినటువంటి స్టాఫ్ ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో లీక్ ఇచ్చారు. సో ప్రజెంట్ డాక్టర్స్ కోసం వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడనే బయట హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అదంతా కూడా క్రియేట్ చేయకుండా నేరుగా డాక్టర్స్ని ఇక్కడికి ఇంటి వద్దకు పిలిపించుకొని ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతనే ఇక్కడ నుండి సిపి ఆఫీస్కి వెళ్లేందుకు మంచు మనోజ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న వీరికి ఇచ్చినటువంటి నోటీస్లో 10:30 సమయం చెప్పినప్పటికీ కాస్త ట్రీట్మెంట్ దృష్ట్యా కొంచెం లేట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని ఇప్పటికే వీళ్ళు పోలీసులకి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో వన్స్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోగానే ఇక్కడ నుండి మనోజ్ నేరుగా నేరడ్మెట్లో ఉన్నటువంటి సిపి ఆఫీస్కి వెళ్ళబోతున్నారు. అయితే నిన్న నోటీస్లో ఒక కీలక అంశాన్ని ప్రస్తావించాలి. అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సిపి నోటీస్ ఇచ్చారు. అయితే అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదా అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్తుంది ఒక కమిషనర్ ముందుకు కాదు, ఒక కోర్టుకు వెళ్తున్నట్టే భావించాలి. ఎందుకంటే ఇరు వర్గాల మీద కూడా కేసు అయింది కాబట్టి ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. సో వీరి మధ్య ఒక సాన్నిహిత్య వాతావరణం నెలకొనే విధంగా నిన్న సిపి ఇచ్చినటువంటి నోటీస్లో చాలా క్లియర్గా పేర్కొన్నారు. సంవత్సరం పాటు ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుత వాతావరణంలో ఇద్దరు ఉండేలాగా ₹1,00,000 బాండ్ను సమర్పించాలని నేను ఎందుకు ఆదేశించొద్దో వివరణ ఇవ్వాల్సిందిగా వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చారు. సో ఆ నోటీసులకు వీళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో చూడాల్సింది. సో వన్స్ వైద్య బృందం ఇక్కడికి వచ్చి ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుండి సిపి ఆఫీస్కి మనోజ్ వెళ్ళబోతున్నారు. రైట్ ప్రణీత. సో సిపి ఆఫీస్ కి వెళ్లే ముందే డాక్టర్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తరువాతే వెళ్తాను, కాస్త లేట్ గా అయినా వెళ్తాను అన్న ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తోంది.